వాక్యం చదవండి. ఇది ఉదయకాలమే పిల్లలతో చదివించినట్ట పెట్టుకో. దేవుడి వాక్యం మన దగ్గర వస్తే ఎంత మేలు. ఎందుకంటే లోకానికి రక్షించిన రక్షకుడైన యేసుక్రీస్తు భూమికి ఆయన మానవ మాతృడుగా ఈ 2024 సంవత్సరాలతో ఈ భూమికి వచ్చాడు. ఎందుకంటే ఈ భూమి మీద వెండి బంగారాలు ఇవ్వడానికి రాలేదు కానీ అక్కగారు, కానీ మనకంటూ మన ఆత్మకు చావు లేదని ఆయన చెప్పాడు. ఆత్మకు చావు లేదు. శరీరానికి బాల్యం ఉంది, యవ్వనం ఉంది, వృద్ధాప్యం ఉంది. ఆత్మకు బాల్యం లేదు, యవ్వనం లేదు, వృద్ధాప్యం లేదు. నిరంతరం జీవింపజేసేది దేవుడు ఎలా జీవిస్తున్నాడో అలా జీవింపజేసేది ఆత్మ. అలాంటి ఆత్మకు ఆయన చెప్తున్నాడు, ఏమి హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆత్మ విషయము దినులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు కనుక ఇలాంటి అందుకే ఈ యొక్క దేవుని వాక్యం ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం చదివి మన ప్రభు పాపినైనా మనం క్షమించమంటే చాలు. 2 మాటలు. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రం చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి కొడుకు అన్న చూడండి, ఉదయకాలమే వ్యాపారం చేస్తున్నాడు కదన్నా, చేయాల్సిందే కదా, చేయకపోతే తప్పదు. కానీ ఈ శరీరము పోషించుకోవడానికి మనం ఎన్నో విద్యలు చేస్తున్నాం. కానీ మన ఆత్మ కూడా ఒక విద్య ఉంది. అది ఏమి మన పాపములకు పరిహారము, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన వ్యక్తి ఎవరనగా 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు కదనా. ఈ మార్గము, సత్యము, జీవం చదవండి. నిత్య జీవం చదువుతారా? నిత్య జీవాన్ని పొందండి. ప్రభు పాపినైనా క్షమించండి, ఎంత ఘోర పాపి అయినా క్షమించి ఆయన నిత్య జీవంలో మనం ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.